ఈ చీర మీ అక్క కోసం నేను సెలెక్ట్ చేశాను. ఎలా ఉంది? ఈ 2 చీరలు చాలా బాగున్నాయి మేడం గారు. కాకపోతే చూడ్డానికి చాలా ఎక్కువ రేట్లా ఉన్నాయి మేడం గారు. ఎంత అయింది? నీకు చీరలు నచ్చాయి కదా, మిగతా వివరాలన్నీ నీకెందుకు? ఈ చీరలు తీసుకువెళ్ళి మీ అమ్మగారికి అక్కకి ఇచ్చి సంతోషంగా ఉత్సవాలు జరుపుకొని రా. ఈ పట్టు పంచే షర్టు మీ నాన్నగారి కోసం నేను సెలెక్ట్ చేశాను. చిట్టి, సుబ్బు చిన్నోళ్ళకి ఆడుకునే బొమ్మలు కూడా తెచ్చాం. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు మేడం గారు. ఇలాంటి పెద్ద మాటలు మాట్లాడి నన్ను దూరం పెడితే నేను ఊరుకొని చెప్తున్నాను. నా కోసం మీరింత చేస్తున్నారు, కానీ మీరు మాత్రం మాతో రాను అంటున్నారు. అమ్మా నాన్న అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి మేడం గారు? ఇక్కడ ఎంత పనుందో నీకు తెలుసు కదా. హాస్టల్లో నేను లేకపోతే మంచిది కాదు ఆనంది. నువ్వు వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. ఒకే ఒకసారి ఫోన్ ప్లీజ్ అక్క. ఫోన్ కావాలని మీరిద్దరూ ఎందుకు గోలు చేస్తున్నారు? ఆనంది ఊరు నుంచి బయలుదేరిందా లేదా? బయలుదేరకపోతే ఎప్పుడు బయలుదేరుతుందో అడగడానికి అక్క. వచ్చినప్పుడు వస్తుందిలే. ఆనంది వస్తున్న సంతోషం కాస్తైనా నీకుందా? ఆనంది లేదని నువ్వు ఒక్కదానివే అన్ని మెక్కుతున్నావే.